ఏంటంటే కర్టసీ ఉండాలి కదా అని చెప్పేసి గతంలో అల్లు అర్జున్ చాలా సందర్భాల్లో మాట్లాడారు సార్. చిరంజీవి గారు వేసిన దారిలో ఆయన ముళ్ళు తొక్కుకుంటూ వెళ్ళి మాకు దారి వేశారు, ఆ దారిలో మేము పయనిస్తూ ఉన్నాము అని చెప్పి అల్లు అర్జున్ చెప్పిన మాట. మరి ఇప్పుడు చిరంజీవి ప్రస్తావన, మెగా ప్రస్తావన ఎక్కడ తేవట్లేదు అనేసి వాళ్ళ మధ్యలో ఏం జరిగిందో మనకు తెలియదు. కానీ చిరంజీవి పట్ల కానీ పవన్ కళ్యాణ్ పట్ల కానీ నాకు తెలిసినంత వరకు అల్లు అర్జున్ నెగిటివ్గా మాట్లాడిన ఉదాహరణ లేదు. నెగిటివ్గా మాట్లాడలేదు లేదు. ఇప్పుడు ప్రస్తావన అటు దానికి వాళ్ళ మధ్య రిలేషన్స్లో ఏమైందో మనకు తెలియదు. నిజంగానే చిరంజీవి పట్ల కనుక అభ్యంతరకంగా మాట్లాడితే అది పూర్తిగా అన్యాయమే, దాంట్లో డిస్ప్యూట్ లేదు. ఇప్పుడు చిరంజీవి ఎందుకు పోలేదు మెగా, మీకు తెలుసా నాకు తెలుసా? ఇప్పుడు పుష్ప 2 విడుదలకు ఇన్వైట్ చేశారా లేదా? ఎవరు చెప్పారు మీకు? నాకు తెలియదు, మీకు తెలియదు. అల్లు అర్జున్ చెప్పలేదు, సుకుమార్ చెప్పలేదు, చిరంజీవి చెప్పలేదు. పిలిచారో లేదో మనకు తెలియదు, పిలిస్తే పోలేదు తెలియదు, రారని చెప్పి పిలవలేదో మనకు తెలియదు. ఏమీ తెలియనప్పుడు ఊహాగానాలు ఎట్లా చేస్తాను చెప్పండి? ప్రాతిపదిక ఉండకూడదు కదా. సో ఫండమెంటల్ పాయింట్ ఏంటంటే ఈ వివాదం పెంచుకోవడం వల్ల ఎవరికి నష్టం? అల్టిమేట్గా మెగా ఫ్యామిలీకి నష్టం కదా. సో కుటుంబ అంశంగానే ఉండాలి. నిజంగానే చిరంజీవి పట్ల ఆ కృతజ్ఞతా భావం అల్లు అర్జున్కి లేదనుకుందాం. అల్లు అర్జున్ ఎదగడంలో కూడా చిరంజీవి పాత్ర ఉన్నా కూడా లేదనుకుందాం. సమాజంలో చాలా జరుగుతుంటాయి ఇట్లా. కష్టపడి అన్న తమ్ముళ్ళందరినీ పెంచిన తర్వాత అన్నం పట్టించుకొని తమ్ముళ్ళు లేరా? అది నిజమేదో మనకు తెలియదు. ఫండమెంటల్ పాయింట్ ఏంటంటే సో అందువల్ల దీన్ని సినిమాను పర్సనల్ అంశాలని విడగొట్టి చూడాలి అంటాను. సినిమా ఒక అల్లు అర్జునే కాదు కదా. ఇప్పుడు సినిమా పుష్ప 2 అల్లు అర్జున్ ఒక్కడేనా? ఇక మిగతా నటీనటులు లేరా? డైరెక్టర్ లేరా? ప్రొడ్యూసర్ లేరా? 24 క్రాఫ్ట్స్ వాళ్ళు లేరా? అల్లు అర్జున్ ఒక హీరో మాత్రమే కదా. సో అందువల్ల ఈ వివాదాన్ని ఇంకా 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 రగిలించిన కొద్దీ జరిగేది అందరికీ నష్టమే తప్ప లాభం ఏమి ఉండదని నా అభిప్రాయం. రైట్ సార్. సాయి తరం తేజ్ ఒక్కరు మాత్రమే మెగా ఫ్యామిలీ నుంచి విషెస్ చెప్తూ ట్వీట్ చేశారు సార్. సాయి విషింగ్ ఆల్ ద బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్ ఆఫ్ పుష్ప 2 ద రూల్, సెండింగ్ మై హార్ట్ఫెల్ట్ అండ్ బ్లాక్ బస్టర్ విషెస్ టు అల్లు అర్జున్ అని చెప్పేసి సాయి ధరమ్ తేజ్ మాత్రం